వచ్చినాడు చూడప్ప, ప్రజాస్వామ్యబద్ధంగా మా ఇంటికి వచ్చినాడు ఆయన. కానీ నువ్వు ప్లే చేయి. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినాడు. ఇదో రాళ్ళు తీస్తారు, కవి తీస్తారు, ప్రజాబద్ధంగా వచ్చినారు ఇంట్లో. యా ప్రజాబద్ధంగా వచ్చినారు? ఇదో చూడప్ప, రాళ్ళు తీస్తారు, గొడవలు తీస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినాడు. వాడెవడో అన్నాయంట, ఆవేశంతో వచ్చినాడు. లే నీ అబ్బ, నీ బెడ్రూమ్లో వచ్చి ఎవరినైనా పట్టుకుంటారా? వాడికి ఆవేశం వచ్చి అప్పుడేం చేస్తారా? నీ అమ్మ నా కొడక్క. చూడప్పా, తిప్పమ్మా, పనిమా లోపల నుంచి, బెడ్రూమ్ నుంచి, డైనింగ్ హాల్ నుంచి వస్తారు నా కొడుకులంతా. మేము ప్రజాసంబద్ధంగా ఊరుకుండాలా. వాడెవడో అన్నాయండి, ఆవేశంలో పోయినాడు. ఎవరు ఆడోళ్ళని కొడతారు, ఆడోళ్ళని కొడతారు. కాదా ఈ నా కొడుకు వాడెవడో ఉంటుంది. వాడు అంత వాళ్ళే ప్లే చేయమ్మా. ఎందుకు కట్ చేసి? ఇది ఏందనుకుంటున్నావు? సరే నీ పనికి మాట్లాడు. చూడండి, ఇది ప్రజాస్వామ్య పద్ధతి, ఇది ప్రజాస్వామ్యము. ఇంట్లో ఆడోళ్ళు కొడతారు, ఆడోళ్ళు కొడతారు. వాడు గంగాదేవలోడు అయిపోయిందా అన్నీ? ఏది నాకు ఎత్తపోయినది అవన్నీ ఉండాలి కదా. ఒరే ఈ కాలంలో ఇంకా మీరు రోడ్లోకి వస్తారే, మేము రోడ్లోకే రాలేకపోతున్నామే. ఏం చెప్తారా మీరు? మరి జగదీష్ సార్ని ఏమన్నారో నాకే అర్థం కాలే. ఏముందంటే పైన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటాయి. ఏమి ఇలా నడుచుకొని అలా నడుచుకొని, అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. మిమ్మల్ని 3 గంటలు ఎస్పీ ముందర గేట్లో ఎవరన్నా కూర్చోబెడతారా? ఆడే ప్రజాస్వామ్యం ఉంది. అదే మేమైంటే ఆడ అంబేద్కర్ స్టాచ్యూ దాన్ని క్రాస్ చేయలేకుండా పోయిందాం. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ఏమంటారు? కరెక్టా? నేను ఇదే పక్కీరప్ప గారు ఉన్నప్పుడు పోయినా పర్సనల్గా. ఏమంటాడు పక్కీరప్ప? అరే నా కేసు ఏంటయ్యా? 420 కేసు. దొంగతనం చేసినాము, ఏదైనా చేసినాడు 420 కేసు. ఎండి యాక్ట్ ప్రకారము ఫైనే వేయవల్ల. దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారండి? పోయి పంపించరు, అరెస్ట్ చేసి నన్ను నా కొడుకుని. అప్పుడు పక్కీరప్ప దగ్గర పోతే ఏమన్నాడు తెలుసా? ప్రభాకర్ రెడ్డి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. ఐ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అమరావతి సేయింగ్ దట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఇన్సైడ్. ఆ రోజు అడిగిన అదే అండి, అయ్యా నువ్వు ఎస్పీ, నీ కొడుకు ఎస్పీ కాలేడు, ఒకవేళ నీకన్నా ఎక్కువ సంపాదించేమో కానీ వానికి ఆ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే నా చేతులు పట్టుకున్నాడు. సార్ ప్లీజ్, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్ ప్లీజ్. అది పరిస్థితి. ఈరోజు మిమ్మల్ని ఎస్పీ గారు లోపల కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఏమనిస్తే తీసుకొని దానికి అనుగుణంగా చేస్తారు. ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే కట్టలేరు. అందుకే మొన్న పోయి మా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోనింది. మా పోలీస్ దగ్గర ఎందుకు కూర్చొని? దో వీఆర్ ఇన్ పవర్. ఎస్, మాకు న్యాయం జరగలేదు. మీ మాదిరి జరిపింటే రోడ్లే కాదు, ఇంట్లో కూడా ఉండరు. ప్రజాస్వామ్యం ఇప్పుడుంది, అప్పుడు కాదు. ఇప్పుడుంది, నిజంగానే ప్రజాస్వామ్యం ఉంది. ఏం మాట్లాడదు? ప్రజాస్వామ్యం గురించి పెడతారు. అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, ఈ నాయకుడికి లా తెలియదు, ఏం తెలియదు, అంత 420 నాయకుడుకులు. హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటివి.
నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గరికి పేపర్లు వచ్చి ఏం చేసినావురా? ఏం చేసినావురా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యువతల వ్యక్తికి హెల్ప్ చేసినావా? నీది ఆ ఊరు కాదు, వెంకటరెడ్డిపల్లె. లేకపోతే ఏమనలేదే. నీ ప్రొఫెషన్ అది, నీ ప్రొఫెషన్. వీడెవడో నాగన్న, వాడెవడో చిన్న పిల్లిగడ్డం పెట్టుకొని ఇంకోడు రాజశేఖర్ యాదవ్. ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదులే, పెద్దవాడు, మా రాజా బంధువు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తినేళ్ళు వీడు రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాస్వామ్యమ్మ ఇదోరా నాకు కొడకల్లారా బుక్కులు అంటే మీకు చదువు కూడా రాదులే. మళ్ళీ నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎప్పుడు రావాలా? లీగల్ సెల్ అడ్వైజర్లు ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు యా అడ్వకేట్ వద్దు. రెడీ ఇగో విత్ ఆల్ ద ప్రూఫ్స్. నేను అబద్ధం చెప్పడం లేదు. చూడండి, ఇవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరివి? పీడీ యాక్ట్, రౌడీ షీటర్లు, జిల్లా పరిష్కరణ కాపీలు. 180 కేసులు. 180 కేసుల్లో 3000 మంది ఉన్నారు. 180 కేసుల్లో 300 మంది ఉన్నారు. రే సిగ్గులే నా కొడకలర్లే, లీగల్ సెల్లే. ఈ అమ్మ సిగ్గుదరా నా కొడకలరు మీకు. లీగల్ సెల్ ఆడపిల్లల మీదరా నీ అమ్మ నా కొడకలు. 307లా. సో అదే ప్రజాస్వామ్యం. ఎన్నిరా? 39 కేసులు ఆడపిల్లలకి. ప్రజాస్వామ్యమ 307లు పెడతారా? అది ఏమి? వాడు పెద్దారెడ్డి పెద్ద కొడుకు వాళ్ళను కొట్టి వాళ్ళు ఒక్క రోజున నీ కేసు ఉందా? లీగల్ సెల్ వస్తున్నా. మీకు టైం చెప్తా. రేపు అన్నాడు ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేస్తా. వచ్చి డిస్కషన్లో కూర్చుంటానికి నేను రెడీ. నోరు బారేసుకోవద్దండి. మీరు ఏం కేసులు చేస్తున్నారా? కబ్జా కేసులు ఒక్కటన్నా 307, 300 ఉందరా? అనంతపూర్లో ఉండే కబ్జా కేసులు మీరే మొదటకుండి వాడి మీద వచ్చి కేసు పెట్టి ఇవేంటిరా? జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి 92 కేసులు. అన్నీ 7 years లోపల ఉండే బెయిలబుల్ సెక్షన్లు అన్నీ ఏం చేసినారు? అరెస్ట్ చేసినారు. నాగన్నా చెప్పురా, డేట్ చెప్పురాలే. నాగన్నా, హరి, రాజశేఖర్ చెప్పండి, డేట్ చెప్పండి. ఐ విల్ కమ్ ఫర్ ద డిస్కషన్ విత్ ఆల్ ద పేపర్స్. ఏడు వరకు ఇవన్నీ ఏడు ఇవన్నీ బుక్కులు. వాడి రికార్డు మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసినారు ఏమనే రికార్డర్ అది. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యమా? ఓహో, రెడీ ఫర్ డిస్కషన్. వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజుగా కూర్చొని మాట్లాడాలంట. ఒరే నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, పంజాబీ రాదు, కన్నడ రాదు, తమిళ్ తెలియదు. యా భాషలో మాట్లాడమంటారా? నీతా డిస్కషన్ అక్రాంతది ఏ భాషలో మాట్లాడమంటావు? పైన బుర్ర లేదు. నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, హాయిగా ఉండు. డిస్కషన్ యువర్ రెడీ. ఆల్రెడీ బుక్కులో వెంకట్రాముకు పంపించిన, శైలజానాథ్కి పంపించిన. ప్రజాస్వామ్యమా? ఏమైందిరా ప్రజాస్వామ్యం? రండి ఇస్తారండి బుక్కులు విత్ ద రికార్డ్. మాట్లాడినా మరి ఇన్ని కేసులు ఎట్లా చెప్ప? ప్రజాస్వామ్యం ఉంటే 420కి ఈజ్ ఇట్ బెయిలబుల్ సెక్షన్ ఆర్ నాట్? స్టేషన్ పోతే సంతకం పెట్టి పంపిస్తారు. మరి లోపలికి ఎట్లా ఇస్తుర్రా? కాకపోతే కళ్ళు ఏమైనా పోయినారా? ఎవరన్నా కళ్ళుకు
లేదా చెవులకు సీతమ్మని ఇచ్చినారా? ప్రతి నా కొడుకు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి వస్తారా ఊరికి? బంగారం రాండిరా, వాడు లేకుండా రాండి. మీకు చల్ల సున్నమేసి నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెడతా. రారా లో వెంకటరాముగా ఆకారకెడతా నేను నమ్ముకున్నాడు రా. ఒక్కరోజు కాఫీ పోసినావురా? ఏమంటారు? ఆడికి రమ్మంటావా? నా కొడకలరు ఎవరు వచ్చేది మీకు? లే మీ జీపులకు ఎవరు పెట్రోల్ పోసేది? నువ్వా? లేకపోతే మీ కార్యకర్తలు నిన్న టిఫిన్ పెట్టినావా? లో నీ మీద రూపాయి పెట్టి ఈ మీద ఆ రంగయ్య మీద విశ్వేశ్వరయ్య మీద ఏమే రూపాయి ఇట్లా పెట్టి ఆక్షన్ చేసి దమ్ముడికి పోరు. ఇంకా మీరేదో నాయకులు అనుకుంటున్నారా? ఏం నాయకులు రా? ఎంతమంది వచ్చినారా నిన్న నాటికి? అక్కడికి నువ్వు ఒక్కనే వచ్చింది. ఇంక మళ్ళీ ఏమి మా మామ కొడుకని మళ్ళీ వెనక్కి పంపించింది. నాకు తెలుసురా, ముందు రోజే చెప్పినా కదరా నీ అమ్మ యాక్టింగా పెద్ద యాక్టర్ ఇట్లా కదా నువ్వు. ఆపు నేను చెప్పలే ఒరే నిన్ను నన్ను రానిలేరు రాని రే ఏంట్రా వెంకట్రామ్, నువ్వు తాడిపత్రికి ఎంత దూరం, నీ ఊరు అంతే దూరం. విశ్వేశ్వరెడ్డి అంతే దూరం, ఉరవకొండ తాడిపత్రి. ఇంకా కళ్యాణ్ దుర్గాయలు ఉన్నాడు, సేమ్ డిస్టెన్స్. ఏదో రోంత గుంటకల్ ఆయన కూడా ఏమో అట్లా అన్నాడు. నీకు రే వెంకట్రావు రే నీకు రావా, నీకు ఉండేది మొత్తం మీసాలేరా. ఎందుకంటే మీ నాయన నీకు ఆ ధైర్యం పోయలే, ఆయనకు ఉండింది ధైర్యం. వీళ్ళందరితో విష్ణుతో మాట్లాడినా బిఫోర్ మీటింగ్ అప్పుడు, శివరామ్తో మాట్లాడినా బిఫోర్. అయ్యా శివరామ్, అయ్యా వాడిని పక్కన కూర్చోబెట్టుకోండి. మీరు ఏమన్నది? అమ్మ అక్కాలను తిట్టండి. నేనేమన్నా? అమ్మ అక్కాలని తిట్టండి. నేను ఒక మాట అన్నాను. పొద్దునోకులు వాడు ఫ్రాక్షన్ చెప్తాడంటే యువతలు ఊరుకుంటారా? వాడు చేసిన సిస్టము తాడిపతి మొత్తం గబ్బు పట్టి. నేను ఒకటే అడుగుతాను, మీరందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కదా, ఒక మంచి ప్రాజెక్ట్ ఏం చేసినారో చెప్పండి మున్సిపాలిటీకి. రే వెంకట్రా, ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్యేరా? ఒక్కటి చెప్పురా, మున్సిపాలిటీకి చేసిన అది చేసిన అని చెప్పురా. నీ మున్సిపాలిటీకి ఒక ప్రొక్లైన్ కొన్నావరా? ఒక స్వీపింగ్ మిషన్ కొన్నావా? ఏం చేసినావు? ఆ ముస్లిం అబ్బాయిని చైర్మన్ చేసి బిల్డింగ్లోకి 5 లక్షలు 10 లక్షలు కొట్టినారు. అంతా ముందే ఎలక్షన్ ముందే 2 కోట్లు 3 కోట్లు కొట్టినావు. అది మామూలులే, అంత రాజకీయ నాయకులు చేసేది అదేలే. చెప్పు విశ్వేశ్వరా, చెప్పు నాయన. ఆ ఊరొకడికి ఏం చేసినావు? ఒక్కటి ప్రాజెక్ట్, ఆ పంచాయతీ నిలబడేటట్టగా. ఆ రంగయ్య ఏదో అయినాడు పోయినాడులే, ఆయనకు ముందే అలవాట్లే. ఏ పేపర్ కదలాలంటే కింద ఇవ్వాల. సరే ఆయన కథ. ఆయన ఈ లంచాలు బంచాలు ఉన్నాయే, దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు. మీరు ఏం చేసినారు చెప్పండి. ప్రజాస్వామ్యం ఆ కూనీ చేసినా నేను. మరి అన్నేళ్ళు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మంచి పని మున్సిపాలిటీ ఆ రోజు నువ్వు వేయించినది. దివాగడి పుణ్యాన్ని వేయిస్తే ఒక పెద్ద ఆయన మా స్టాప్ చేసా, దాంతోనే అయినాయి. అది నువ్వుగా చేసినది మున్సిపాలిటీకి చెప్పు. అండర్ డ్రైనేజ్ ఉందిరా, ఈ రోజుకు నీళ్ళు సరిగ్గా ఇస్తున్నారా? ఆఫీస్ చూడండి ఎట్లుందో రా, మా చూపిస్తారా? సోలార్ రేపు నెల ఆఖరికి వస్తుంది. 28 లక్షలు మిగిలిస్తా. మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ 5 రూపాయలతో అమ్మినా, శ్మశానం గుళ్ళు ఏమైనా పట్టుకో. మేము చేసిన దాంట్లో 0.000 చేసినావా? అన్నిసార్లు అయితే కదా ఎంపీ. చెప్పురా, రేపు నుంచి మాట్లాడదాం. ఇక ప్రజాసేవ ఎట్లా నేను కూనీ చేసినాలే, మీరే సేవర్ గాంధీలు మీరంతా. మరి అన్ని ఏళ్ళు